హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు హోండా ZR-V అనేది లాంచ్ అయిపోయింది. ఒక పర్ఫార్మెన్స్ SUV ఫస్ట్ టైం హోండా నుంచి. అండ్ దీని గురించిన వివరాలు ఈరోజు ఈ వీడియోలో మీకోసం టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. సో డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి ఈ ఒక డిజైన్ మన మాజరాటి వెలాంటి అనే ఒక SUV ఏదైతే ఉందో దాని నుంచి ఇన్స్పైర్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిజైన్ సిలెక్ట్ కొంచెం వరకు అలానే కొడుతుంది. ఫ్రంట్ గ్రిల్ కానివ్వండి, LED ల్యాంప్స్ కానివ్వండి, LED DRLs కానివ్వండి, ఈ బానెట్ లైన్స్ కానివ్వండి, చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ డిజైన్ ఇచ్చారు. మరి ఓవర్ ద టాప్ ఫ్లాషీ డిజైన్ ఏమి ఇవ్వలేదు. అండ్ చూడడానికి ఫ్రంట్ ఫ్యాషన్ అనేది చాలా చాలా చక్కగా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ప్రొఫైల్ చూసినట్టయితే మనకి మ్యాసివ్ 18-inch వీల్స్ అనేది లభిస్తున్నాయి. సూపర్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనమాట. చూడొచ్చు మెషిన్ కట్ అలాయ్ వీల్స్, 225/55 టైర్స్ అనమాట. సో ఈ ఒక విషయం మీరు గమనిస్తే అండ్ యోకోహామా టైర్స్ ఇచ్చారు. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఒక ప్రాపర్ SUV కావాల్సిన క్యారెక్టరిస్టిక్. సో వెనకాల చూసినట్లయితే మనకి బూట్ స్పేస్ మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ లభిస్తుంది. వాల్యూమ్ చూసినట్లయితే వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, కానీ దగ్గరతో 500 లీటర్స్ ఉండొచ్చు. అండ్ లోడింగ్ లిప్ అనేది ఫ్లాట్గా ఉంది కాబట్టి మీరు లగేజ్ ఈజీగా లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో స్పేర్ వీల్ ఏమి ఇవ్వలేదు, అదొక విషయం మీరు గమనించాలి. సో అంతే అండి, ఇది ఫోల్డ్ ఫ్లాట్ చేస్తే సెకండ్ రో 1300 లీటర్స్ ఆఫ్ స్పేస్ అనేది లభిస్తుంది. అండ్ బోస్ స్పీకర్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ సబ్ వూఫర్ కూడా కనిపిస్తుంది. సో టైల్ సెక్షన్ మీరు చూస్తే బ్యూటిఫుల్లీ లేఅవుట్ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఒకలాంటి క్రాస్ ఓవర్ లైట్ ఫీల్ వస్తుంది. మస్క్యులర్ SUV ఫీల్ అయితే రావట్లేదు, కానీ పర్ఫార్మెన్స్ SUVగా ముందుకు వస్తుంది. ZR-V బ్యాజింగ్ ఇక్కడ ఉంది. అండ్ HEV బ్యాజింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది. దాని గురించి వివరాలు నేను చెప్తాను. టైల్ ల్యాంప్ చాలా నీట్గా లేఅవుట్ చేయబడింది. అండ్ ఈ HEV బ్యాజింగ్ అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తారు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ డిపార్చర్ యాంగిల్ కూడా ఉంది. సో ప్రాపర్ SUV ఫీల్ అనేది మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు, కానీ ఒక స్పోర్ట్స్ SUV డిమీనర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వెనకాల మనం స్పేస్ చూసినట్లయితే స్టెప్పింగ్ ఇన్ టు ద క్యాబిన్ చాలా ఈజీగా ఉంది. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెన్స్ ఇచ్చారు. మధ్యలో హంప్ ఏం లేదు. సో ముగ్గురు అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ మంచి రిక్లైన్ యాంగిల్ ఉంది. మంచి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది. డీసెంట్ లెగ్ రూమ్ ఉంది. అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లెదరెట్ సీట్స్ అనేది ఉన్నాయి. మధ్యలో మనకి సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి అనమాట. సన్ రూఫ్ అనేది ఇవ్వలేదు, కానీ ఓవరాల్ క్యాబిన్ ఫీల్ అండ్ ఈ స్టిచ్చింగ్ ఇదంతా కూడా చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. డబుల్ Type-C ఛార్జింగ్ సాకెట్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. నేను చెప్పినట్టు బోస్ 12 స్పీకర్ సిస్టమ్ అనేది మనకి లభిస్తుంది సబ్ వూఫర్తో పాటు టు ఆఫర్ సుప్రీం ఆడియో క్వాలిటీ. సో ఇంటీరియర్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా చాలా సటిల్గా ఉంది. ఇక్కడ ఈ ఒకలాంటి హనీకోమ్ ఫినిష్ అనేది డాష్కి చాలా యూనిక్ ఫినిష్ ఆఫర్ చేసింది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో పాటు వస్తుంది. అండ్ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు 10-inch స్పీడో కన్సోల్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ADAS ఫీచర్స్ అవన్నీ లభిస్తున్నాయి. ADAS Level 2 మనకి చెప్పాల్సిన అవసరం లేదు. 8 ఎయిర్ బ్యాగ్స్ అనేది సేఫ్టీ పరంగా ఆఫర్ చేయబడుతుంది. అండ్ స్టర్డీ బాడీ స్ట్రక్చర్తో పాటు మన ఏస్ బాడీ స్ట్రక్చర్తో పాటు ఇది చేయబడింది. అండ్ పవర్ ట్రైన్ చూసినట్లయితే 2 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్తో పాటు ఒక డ్యూయల్ మోటార్ టెక్తో పాటు ఇది చేయబడింది. సో క్యూములేటివ్ పవర్ అనేది 184 హార్స్ పవర్ అండ్ క్యూములేటివ్ టార్క్ అనేది 315 న్యూటన్ మీటర్స్ టార్క్, 7 స్పీడ్ ECVTతో పాటు ఈ బండి అనేది మనకి ఆఫర్ చేయబడుతుంది. సో లోపల కూర్చున్నట్లయితే మనకి సీటింగ్ కంఫర్ట్ చాలా చాలా నీట్గా ఉంది. అది హెడ్ రెస్ట్ కానివ్వండి, బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, లోవర్ లంబర్ సపోర్ట్ కానివ్వండి, సైడ్స్ బోల్స్టర్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఎర్గనామిక్స్ అనేది పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు టు ఆఫర్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ లెదరెట్ సీట్స్ అనేది వెంటిలేటెడ్ దీంతో పాటు వెంటిలేషన్ ఫంక్షన్తో పాటు వస్తాయి. అండ్ దానికి తగినట్టు సీటింగ్ అండ్ ఇక్కడ మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ ఇవన్నీ ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేయడానికి ఇవ్వబడ్డాయి. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది ఈ ZR-V అనేది మన టిగువాన్ అండ్ కోడియాక్ లాంటి వెహికల్స్ కంపీట్ చేయగలుగుతుందా? అండ్ దాంట్లో ఇంకా మనకి టైరాన్ R-Line ఇలాంటి పర్ఫార్మెన్స్ వేరియంట్స్ వచ్చేసాయి. సో దాంతో ఇది పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది? అండ్ దీని ప్రైజింగ్ ఇంకా చెప్పలేదు. ఎంత ప్రైజింగ్ ఉండాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.